నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోని అమెరికాకి సంబంధించి అంటే అమెరికా కంటి చూపుని ఇరాన్ దెబ్బతీసింది అని చెప్పేసి వార్త వస్తుంది. అంటే కంటి చూపుని దెబ్బతీయడం అంటే ఏంటి అసలు? ఏదైనా ఏదైనా ఉపయోగించారా? లేదు మిసైల్స్ కి సంబంధించి అసలు ఎట్లా తీసుకోవచ్చు? కంటి చూపు దెబ్బతినడం అంటే అసలు ఏంటి? చాలా మందికి డౌట్ ఉంది. సో దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే కంటి చూపు అంటే ఏం లేదు, సర్వైలెన్స్ అండి. సర్వైలెన్స్ అంటే రాడార్ సిస్టమ్ బేసిక్ గా. అంటే అమెరికా ప్రపంచంలోనే మొత్తం మిలిటరీ బేసెస్ అంటారు. ప్రపంచంలో ఎక్కువగా మిలిటరీ బేస్లు ఉన్న కంట్రీ ఏదంటే అమెరికానే. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి 800 మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఏ దేశానికి ఇది లేదు. ఇంకా ఒక ఎక్కువగా ఉన్నదంటే ఫ్రాన్స్కి ఒక 10 ఉంటాయి అంతే. మిగతా ఏ దేశానికి మిలిటరీ బేస్లు 10 కంటే ఎక్కువ లేదు. కానీ అమెరికాకి 800 ఉన్నాయి. అందులో 50 అమెరికాలో ఉంటాయి. సో ఆ 50 పక్కన పెడితే వేరే దేశాల్లో అమెరికాకు మిలిటరీ బేసులు 750 ఉన్నాయి. ఇందులో గల్ఫ్ కంట్రీస్లో తీసుకుంటే 19 మిలిటరీ బేసులు ఉన్నాయి. ఈ 19 మిలిటరీ బేసులు ఏర్పాటు చేయడం కోసం $1 ట్రిలియన్ ఖర్చు పెట్టింది అమెరికా. ఎందుకంటే ఒక్క ఖతారు వాటిలో ఉండే రాడార్ సిస్టంలోనే అమెరికా దాదాపు $1.1 బిలియన్ ఖర్చు పెట్టింది. సో అంటే 9,000 కోట్లు. ఈ 9,000 కోట్ల రాడార్ని ఇరాను 17 లక్షల డ్రోన్తో కొట్టేసింది. అది షాక్ అవుతున్నారు. ఎందుకంటే దాని పని ఏంటి? రాడార్ పని 5,000 కిలోమీటర్ల దూరంలో, 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా పసిగట్టగలుగుతుంది. అంత శక్తివంతమైన రాడార్ని దాన్ని పసిగట్ట లేకుండా ఈ ఇరాన్ డ్రోన్ వెళ్ళి, షాహిద్ డ్రోన్ అంటారు, దీన్నే సూయిసైడ్ డ్రోన్ అని కూడా అంటారు. వన్ వే డ్రోన్. అది ఒకసారి వెళ్తే అది కూడా పోతుంది అంతే. అది మళ్ళీ వెనక్కి వచ్చే పనులు ఇవేమి ఉండవు. సో అలాంటి ఒక డ్రోన్ ఉపయోగించి ఆ డ్రోన్ ఖర్చు అంతా 17 లక్షలే. అంత ఎఫెక్టివ్గా ఎలా చేయగలిగింది అనేది ఇప్పుడు షాక్ అవుతున్నారు. సో మామూలుగా అయితే ఇవన్నీ కూడా హైట్ ఉంటేనే పసిగడతాయండి. 80 ఫీట్ లోపల ఉంటే ఇవి పసిగట్టవు ఈ రాడార్. ఇది ఇరాన్కి తెలుసు. అయితే ఇరాన్ ఇప్పుడు ఒంటరిగా ఇలా చేయగలుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా చాలా ఇజ్రాయెల్ దగ్గర ఏమేమి ఉన్నాయి? షార్ట్ రేంజ్ వచ్చి ఐరన్ డోమ్ ఉంది. తర్వాత ఇంకొంత మీడియం రేంజ్ వచ్చి డేవిడ్ స్లింగ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది. లాంగ్ రేంజ్ వచ్చి యారో సిస్టమ్. 3 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అట్లాగే అమెరికా కూడా మోహరించింది. ఒకటి వచ్చి పేట్రియాట్ డిఫెన్స్ సిస్టము, రెండోది థర్డ్ డిఫెన్స్ సిస్టమ్. ఈ రెండు అమెరికావి పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్. సో 5 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఈ 2 దేశాల దగ్గర ఉంటే ఈ పవర్ఫుల్ మిలియన్ల డాలర్లు లేకపోతే $1 బిలియన్ ఖర్చు పెట్టి తయారు చేసిన ఈ డిఫెన్స్ సిస్టమ్స్ని బ్రేక్ చేసి ఇరాను ఎలా వెళ్ళగలుగుతుంది? ఇరాన్ మీద ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. వేరే టెక్నాలజీ రాదు ఇరాన్కి. వాళ్ళు మోడర్న్ వెపన్స్ తయారు చేసుకునే వ్యవహారం లేదు. పైగా ఎకనామికలీ అది కొలాప్స్ అయిన దేశం, డబ్బులు లేవు. అయినా కూడా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న అమెరికా ఇజ్రాయెల్ని ఎలా దెబ్బ కొట్టగలుగుతుంది ఇరాన్ అనేది ఇప్పుడు అందరికి కూడా షాక్ అవుతున్నారు. అరే, ఇరాన్ని చూసి నేర్చుకోవాలి ప్రతి దేశం అన్న స్థాయిలో ఉన్నారు. అంటే వాళ్ళ సంకల్ప బలం, పోరాడాలనే సంకల్ప బలం కావచ్చు, చనిపోవడానికి రెడీగా. మనకు తెలుసు, నేను ప్రెసిడెంట్ అయితే నేను ఒక పోస్ట్లోకి వెళ్తే నన్ను చంపేస్తారని తెలుసు అక్కడ. ఎందుకంటే జస్ట్ 2 రోజుల ముందు ఆ పోస్ట్లో ఉన్న చంపేశాడు. మళ్ళీ వస్తే మళ్ళీ చంపేశారు. ఇప్పుడు 3వ వాడు కూడా ఎందుకు వస్తాడు ఆడికి? అరే, నేను రానురా బాబు, నేను పోస్ట్ తీసుకొని నన్ను గ్యారంటీ చంపేస్తారు అంటారు కదా. కానీ వాళ్ళు వస్తున్నారు ధైర్యంగా. అది అక్కడ ఆశ్చర్యం. అంటే వాళ్ళు ఏంటంటే అది మతతత్వం అనండి, లేకపోతే మూఢత్వం అనండి, ఏదన్నా ఒక ఫిలాసఫీ, వాళ్ళకి థియాలజికల్ ఫిలాసఫీ ఉంది. రెండోది గట్టిగా వ్యతిరేకించాలి అమెరికా ఇజ్రాయెల్ మనకి శత్రువులు అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళు ఎంతో బాధలు పడ్డారు. సో దానివల్ల వాళ్ళకి యుద్ధాలు కొత్త కూడా కాదు. వాళ్ళకి 80 నుంచి 88 వరకు ఇరాన్ వార్ జరిగింది. ఆ తర్వాత కూడా ప్రత్యక్ష యుద్ధం జరుగుతూనే ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి అవి కొత్త కాదు. రెండోది సంక్షోభాలు కొత్త కాదు వాళ్ళకి. ఒకవైపు కుర్దిస్తాన్ బ్యాచ్లు అటాక్ చేస్తుంటారు. ఇంటర్నల్గా వాళ్ళకి గొడవలు ఉన్నాయి.
రెండో వైపు భూకంపాలు 10 ఏళ్లకి 10 ఎన్నో వస్తుంటాయి, అతిపెద్ద భూకంపాలు అక్కడ జరుగుతుంటాయి. అంటే సంక్షోభాలకి జనం అలవాటైపోతారు. ఎప్పుడైనా జనాలు దేనికైనా కష్టాలకు అలవాటైపోయినాక కష్టం అనిపించదు. మనకు అనిపిస్తూ ఉంటుంది బయట వాళ్ళకి, కానీ వాళ్ళకి అలవాటైపోతారు. అలాగా అలవాటైపోయిన ప్రజలు చనిపోవడానికి సిద్ధం. మార్తైడ్డం అంటారు వాళ్ళు. ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన కమేని దగ్గరకు ఒక చిన్న పిల్లోడు వచ్చి నేను మార్తైర్గా మారుతాను అని చెప్తున్నాడు ఆ పిల్లవాడు. అంటే చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నేను మార్తైర్గా మారుతాను అంటే దేశం కోసం, మతం కోసం నేను చనిపోతాను అని ఒక ప్రిపేర్ అవుతారు మైండ్ సెట్. అందువల్ల ఇరాన్ ఎదుర్కోగలుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పటి వరకు అమెరికా బేసెస్ని ఎక్కడెక్కడ దెబ్బతీసిందని మనం చెప్పుకుంటే, రాడార్ సిస్టము ఏమేమి చేశారంటే రాడార్ సిస్టమ్స్ని దెబ్బకొట్టారు, శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్ని దెబ్బకొట్టారు, తర్వాత సెన్సిటివ్ ఎక్విప్మెంట్ని దెబ్బకొట్టారు, తర్వాత మిలిటరీ కమాండ్ హబ్స్ ఉన్నాయి వాటిని దెబ్బకొట్టారు, లాజిస్టిక్ సెంటర్స్ అండ్ ఆయిల్ ఫెసిలిటీస్ వీటి మీద ఇరాన్ అటాక్ చేసింది. అటాక్ చేసిన వాటిలో ప్రధానంగా ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్, రెండవది ఈ షాహిద్ డ్రోన్స్. ఈ రెండిటి ద్వారానే ఎక్కువగా షాహిద్ డ్రోన్స్, కొంతవరకు బాలిస్టిక్ మిసైల్స్ కూడా వేసింది. వీటి ద్వారానే వాటిని కొట్టిందనమాట. ముఖ్యంగా బహ్రెయిన్లో తీసుకుంటే, బహ్రెయిన్లో 5th ఫ్లీట్ అంటారు. ఈ 5th ఫ్లీట్ అనేది అమెరికా నావల్ అంటే సముద్రానికి సంబంధించిన కమాండ్ సెంటర్ ఉంటుంది అనమాట. పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సీ ఈ 2 సముద్రాలకు సంబంధించి కంప్లీట్ నిఘా విభాగం ఇక్కడే ఉంటుంది. హెడ్ క్వార్టర్ అనమాట అమెరికన్ ఫ్లీట్కి, ఇది హెడ్ క్వార్టర్. దాన్ని కొట్టేశారు, బహ్రెయిన్లో ఉన్న దాన్ని, ఆ నావల్ ఫ్లీట్ని కొట్టేశారు. అట్లాగే 2 కమ్యూనికేషన్ స్ట్రక్చర్స్ని దెబ్బతీశారు. తర్వాత 4SC-50B అని ఒక ఇది ఉందన్నమాట, దాన్ని కొట్టారు. శాటిలైట్ టెర్మినల్స్ని దెబ్బకొట్టారు. ఇది బహ్రెయిన్లో మాత్రమే నేను చెప్పింది. అది కాకుండా ఖతార్లో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఉంటుంది. ఇది హెడ్ క్వార్టర్ ఆఫ్ అమెరికా సెంట్కామ్ అంటారు. సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ అనమాట. దాదాపు 11 డిపార్ట్మెంట్లు ఈ సెంట్రల్ కమాండ్ కింద ఉంటాయి. ఈ సెంట్రల్ కమాండ్ కిందనే ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుంది. ఈ సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఖతార్, దాన్ని కూడా కొట్టేశారు. అంటే సెంట్రల్ కమాండ్ దెబ్బపడినాక కోఆపరేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే నీకు రాడార్ వ్యవస్థ, సెంట్రల్ కమాండ్ అంటే ఎయిర్ సెంట్రల్ కమాండ్, నావల్ సెంట్రల్ కమాండ్, ఈ రెండింటిని దెబ్బ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం వాళ్ళ ఆ ప్రాంతంలో కోఆపరేషన్ కానీ, నిఘా విభాగం కానీ మొత్తం దెబ్బ కొట్టగలిగారు. అంటే ఒక రకంగా గుండెకాయనండి, కంటి చూపనండి, ఏదైనా గల్ఫ్లో ఉండే అమెరికా బేస్ని దెబ్బ కొట్టారు. అట్లాగే అమెరికన్స్ వాళ్ళు సిఐఏ వాళ్ళు కావచ్చు, లేకపోతే గూఢచారి వ్యవస్థ కావచ్చు, వాళ్ళు ఉన్న హోటల్స్ మీదంతా కూడా అటాక్ చేశారు. సో వాళ్ళందరూ ఇప్పుడు 17,000 మంది అమెరికన్స్ గల్ఫ్ నుంచి పారిపోయారంటూ వాళ్ళని ఫ్లైట్లు పెట్టి తీసుకెళ్ళిపోయింది అమెరికా, ప్రాణాలకి ప్రమాదం. ఇటువంటిది ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా అమెరికా మీద ఇంత దెబ్బ కొట్టిన దేశం ఇంకొకటి ఈ మధ్యకాలంలో లేదండి. ఇది ఇంత తక్కువ సమయంలో కొట్టింది. అట్లాగే కువైట్లో క్యాంప్ అరిబ్ జాన్ అండ్ అల్ సలీం ఎయిర్ బేస్ ఉంటాయి. ఇక్కడ వచ్చి లాజిస్టిక్స్, ఇంటెలిజెంట్ గ్యాదరింగ్స్ వ్యవస్థలు ఉంటాయి. దీన్ని కూడా దెబ్బ కొట్టేస్తుంది. అంటే వాళ్ళకి ఏమేమి ఉంటాయి, ఒకటి సముద్రంలో షిప్పులకు సంబంధించి సెంట్రల్ కమాండ్ ఉంటుంది, ఎయిర్ బేస్లకు సంబంధించి సెంట్రల్ కమాండ్ ఉంటుంది, నిఘా వ్యవహారం, ఇంటెలిజెన్స్ వ్యవహారం ఉంటుంది. వాటినన్నిటిని కూడా వీళ్ళు దెబ్బ కొట్టారు. సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కమాండ్ సెంటర్ అది కొట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అల్దఫ్రా ఎయిర్ బేస్ ఒకటి, సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ రీఫ్యూలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి రీఫ్యూలింగ్ కూడా అవసరం కదా, వాటన్నిటిని కూడా వీళ్ళు దెబ్బ కొట్టారు. అట్లాగే రియాద్లో సిఐఏ హెడ్ క్వార్టర్, ఎంబసీ అని పేరే కానీ సిఐఏ వాళ్ళే అక్కడ ఆపరేట్ అవుతుంటారు, దాన్ని తగలబెట్టేశారు, దాని మీద బాంబు వేశారు. అట్లాగే సౌదీ అరేబియాలో తనూరా అంటారు, ఆయిల్ రిఫైనరీ, ఆరంకో ఉంటుంది, దాన్ని కూడా కొట్టారనమాట. అంటే గల్ఫ్ ఎందుకు ఇది సాధ్యమైంది ఇరాన్ కంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ మామూలుగా అమెరికా ప్లాన్ ఏంటంటే సర్క్యులర్ రింగ్ లాగా
ఇరాన్ చుట్టూ తన బేసులను పెట్టుకుని కూర్చుందండి. ఇరాన్ని కంట్రోల్ చేయాలని అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ చుట్టూ పెట్టుకునింది. అదే ఇరాన్కి అడ్వాంటేజ్గా తీసుకుంది ఇరాన్. చుట్టూ ఉన్నవి దగ్గరలో ఉంటాయి, ముందు దగ్గరగా ఉంటాయి. అంటే మేజర్గా 50 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఇవన్నీ. సో వీటిని కొట్టడం ఇరాన్కి ఈజీ. దాన్ని కొట్టడానికి ఇరాన్కి తక్కువ ఖర్చుతో డ్రోన్లు చేసుకునింది. పతంజలి దెయ్యం ఆత్మకథలో కథ ఉంటుందండి. అదేంటంటే కోతులకి తాబేళ్ళకి గొడవ వస్తుంది. కోతులు తాబేళ్ళని కొట్టడానికి ట్రై చేసి కోతుల వల్ల కాదు, ఎందుకంటే తాబేళ్ళకి కవచం ఉంటుంది కదా. అయితే ఒక ముసలి కోతి సలహా ఇస్తుంది, తాబేళ్ళని తిప్పించి కొట్టడరా అని. సో అలాగే తాబేళ్ళు తిప్పించి కొట్టేసరికి తాబేళ్ళందరినీ కొట్టేస్తారు వీళ్ళు. అలాగా ఇరాన్ కూడా ఏమి ఆలోచించిందంటే అమెరికా బలాన్ని బలహీనతలను గుర్తించింది ఇరాన్. సో దాని బలం కాదు, దాని బలహీనత ఏంటి అని గుర్తించి బలహీనత దగ్గరలో ఉంది. సో అవి చాలా పవర్ఫుల్ ఉన్నాయి, కానీ అవి తక్కువ ఎత్తులో వెళ్తున్న వాటిని అది గ్రహించలేదు, అది కనిపెట్టలేదు రాడార్ వ్యవస్థ. ఇది ఫైండ్ అవుట్ చేసి తక్కువ ఎత్తులో ట్రావెల్ చేసే డ్రోన్స్ని వీళ్ళు తయారు చేసి దెబ్బ కొట్టుగా. ఇది ఒకరోజు జరిగేది కాదు, ఇది అనేక ఏళ్ల నుంచి ఇరాన్ ప్రిపేర్ అవుతుంది, సైలెంట్గా ప్రిపేర్ అవుతూ ఎప్పుడైనా జరుగుతుంది ఇదని తెలుసు కాబట్టి. ఎందుకంటే కమ్ముకొని ఉన్నారు కదా చుట్టుపక్కల, సో జరుగుతుంది. అది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటి, గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా సేఫ్ హెవెన్స్గా మారిపోయినాయి. ప్రపంచ పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య, ట్రేడ్, లాజిస్టిక్స్ అన్నిటికీ అది హబ్గా మారిపోయింది. దాన్ని ఆ ఇమేజ్ని దెబ్బ కొట్టేసామనుకో, వాళ్ళు ఇంకా అమెరికా బేసులు పెట్టుకోవడానికి భయపడాలి. అది అందుకని వాళ్ళని దెబ్బ కొడుతున్నారు. సో ఎక్కడ బలహీనంగా ఉందో, అంటే ఒక బలమైన ఎనిమిని ఒక బలహీనమైన వ్యక్తి కావచ్చు, దేశం కావచ్చు, ఏదైనా ఎలా దెబ్బ కొట్టాలనే దానికి సంజు అనే ఆయన చైనాలో 2000 ముందే ఆర్ట్ ఆఫ్ వార్ అని బుక్ రాశాడు. దాన్ని గెరిల్లా వార్ఫేర్ అంటారు. అదే మావోయిస్టులు కానీ అనేక సంస్థలు అలాగే చేస్తుంటారు, బలమైన వాడిని ఎలా కొట్టాలి. వీరప్పన్ కూడా 30 ఏళ్ళుగా 2000 మంది ఇండియన్ మిలిటరీని ఆయన ఒక్కడే, వీరప్పన్ ఒక్కడే ఎలా చేశాడంటే గెరిల్లా వార్ఫేర్. సో అలాగా ఇప్పుడు ఇరాన్ కూడా గెరిల్లా వార్ఫేర్తో అటాక్ చేస్తుంది. అంటే శత్రువు బలాలేంటి, బలహీనతలేంటి, శత్రువు బలహీనతలు మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు ఇరాన్ చేస్తుంది. ఈ దెబ్బకి అమెరికా అల్లకల్లోలంగా మారిపోయింది. అమెరికాలో ట్రంప్కి దాదాపు 80% ప్రజలు వ్యతిరేకంగా మారిపోయారు. ఇది మనకు అనవసరమైన యుద్ధం. పైగా అమెరికా క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఇప్పటికే 1 బిలియన్ పైన ఖర్చు అయింది. అంటే మొత్తంగా ఒక 100 నుంచి 200 బిలియన్ డాలర్లు ఈ యుద్ధం వల్ల అమెరికాకి దెబ్బ తగులుతుంది. ఇది అవసరమా? మనకు ఇరాన్ వల్ల మనకు వచ్చిన నష్టమే లేదు. నువ్వు వెళ్ళి వాడి యుద్ధాన్ని నువ్వు చేస్తావు. ఎవరైనా కూడా మన యుద్ధాన్ని మనం చేయాలి, కానీ వేరే వాళ్ళ యుద్ధాన్ని మనం చేస్తే మనకి నష్టం కదా. అలాగా ఇజ్రాయెల్కి అవసరం, అది అమెరికాకి అవసరం లేదు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిన్నూడరా చేయమన్నాడని ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకత అక్కడ బలంగా పెరిగింది. ఇరాన్ ఎప్పటి నుంచో వాళ్ళకి స్ట్రాంగ్ మిలిటరీ ఉందండి. ఐఆర్జీస్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సైన్యం అనమాట. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.